సో సినిమా స్టోరీ కూడా ఇట్లా ఉండబోతుందా? నిజంగా 100% చాలా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సో ఏం చెప్పదలుచుకున్నారంటే సినిమా టీజర్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. సో ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్తో సినిమా రిలీజ్ చేయబోతున్నారు ఏం చెప్తారు? చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మాకు, చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా మూవీ సక్సెస్ అవుతుందని డెఫినెట్గా చెప్పగలము. ఓకే, మీ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సార్ మీరు చెప్పండి, మీ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ రోజుల్లో సినిమా రిలీజ్ ముందు బిజినెస్ కోసం ఎవరైనా ధైర్యంగా స్లో చేస్తున్నారంటే అక్కడ ఎవరు వేయట్లేదు. నేను మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు ఒక మాట చెప్పాను, మీరు ఎవరన్నా కొనడానికి ఎవరన్నా వస్తే సినిమా చూపించి అమ్మండి, సినిమా చూపించి అమ్మమ్మని చెప్పాను. ఆవిడ ధైర్యం ఉంటే సినిమా చూపించి అమ్మేస్తుంది, చూసుకొని కొనండి, మూవీ తోలు చూసుకోండి. తప్పకుండా ఆ ధైర్యం మీకు ఇండస్ట్రీలో ఎవరు నేను ఇస్తున్నా డైరెక్ట్గా సినిమా చూపించి అమ్మండి మేడం అని చెప్పాను. నేను దానికి నేను స్టిక్ అయి ఉన్నా. అంటే మాకు హై కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈ సినిమాను ఎవరికైనా ప్లే చేసి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాము. అందులో ఎలాంటి సందేహం లేదు. కొనడానికి ఎవరు వచ్చినా సరే చూపించి అమ్ముతాం, నేరుగా చూపించి అమ్మదలుచుకున్నాము. సో వీ హ్యావ్ హై కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ మూవీ 100%. ఇలాంటి లవ్ స్టోరీస్ గతంలో చాలా చూసాము, టైటిల్ కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. సో ఇది కూడా ఒక లవ్ స్టోరీ లాగా ఇది ఫ్యామిలీ డ్రామా, పూర్తి కథా చిత్రం. కుటుంబంతో కలిసి చూడదగ్గ సకుటుంబ సమేత చిత్రం అని చెప్పవచ్చు. సో లవ్ అనేది లేకుండా ఏ సినిమా ఉండదు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట లవ్ అనేది పెడతారు. లవ్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ కాంటెంట్ ఉంటుంది, అంతేకాని సేమ్ కాపీ అనేది ఉండదు కదా. సో వీఆర్ బిలీవింగ్ ఆన్ దిస్ మూవీ, డెఫినెట్లీ ఇట్ విల్. ఓకే మేడం, విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాలో అంటే ఈ టీజర్లో మీ యొక్క పాత్ర చాలా డిఫరెంట్ అనిపించింది. సో ఏం చెప్పదలుచుకోరు? ఈ సినిమా టైటిల్ కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఎవ్రీ హీరోయిన్ నార్మల్గా మనం మూవీస్ చూస్తుంటాం, హీరోయిన్ రోల్ అనేది చాలా షార్ట్గా ఉంటుంది అండ్ నార్మల్గా అంత చూపించరు. బట్ ఈ మూవీలో ఏంటంటే నా రోల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. సో నా క్యారెక్టర్ నేమ్ వచ్చేసి అనన్య. యా, సో ఓకే సో సారీ ఓకే. సో నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి రియలీ థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను కూడా ఆ క్యారెక్టర్ని మంచిగా చేశానని చెప్పి అనుకుంటున్నాను. సో మీ అందరు చూసి చెప్పాలి ఎలా ఉందనేది. ఏం చెప్తారు మా డైరెక్టర్ గురించి, ఏం చెప్పదలుచుకున్నారు? డైరెక్టర్ గురించి చెప్పాలంటే రియలీ గ్రేట్ జెంటిల్మ్యాన్ ఈజ్. ఆయన ఎంతో అనుభవంతో ఎంతో ఉన్నతంగా ఈ మూవీని తీర్చిదిద్దారని చెప్పవచ్చు. కుటుంబ కథా చిత్రం అని ఫైనల్గా నేను ఈ విషయం అయితే గ్యారంటీగా చెప్పగలను. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఓకే, ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్కి సో మంచి టాపిక్స్ ఉండాలి, మంచి సినిమాలో సాంగ్స్ కానీ అన్నీ అట్రాక్టివ్ ఉండాలి. సో అలాంటి ఎలిమెంట్స్ సినిమాలో కనిపిస్తుంటారా? అంటే చెప్పలేం, అది మేము ఇప్పుడే రివీల్ కాము. నేను అనుకొని వాళ్ళని రివీల్ చేయనివ్వను. యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై మూవీ అట్ ఎనీ కాస్ట్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద థింగ్స్. సో టోటల్ మూవీ గురించి అంటే మేము ఎక్స్ట్రా ఏమి మీరు రాబట్టలేరు కూడా. రిలీజ్ ఈవెంట్ అంటే మిగిలిన తదుపరి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని తొందరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో వన్ వర్డ్ అబౌట్ యువర్ మూవీ మ్యామ్. వన్ వర్డ్ ప్లీజ్ టెల్ మీ. మీరే చెప్పండి, వన్ వర్డ్ అబౌట్ యువర్ మూవీ. ఇట్ ఈస్ 100% లవ్ అండ్ డ్రామా, అంటే ఫ్యామిలీ డ్రామా మూవీ. సో ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ మూవీ. ఈ మధ్యకాలంలో పూర్వం రావు గోపాలరావు గారు చేసే కొన్ని క్యారెక్టర్స్, ఇప్పుడు మళ్ళా రావు రమేష్ గారు అంత తండ్రికి మించిన కొడుకు అనిపించుకునే క్యారెక్టర్ ఏదైతే ఉందో, అమ్మ నాకు అబ్బాయి కావాలను ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ అద్భుతం అండి. చాలా గొప్పగా చేశారు ఆయన క్యారెక్టర్. అలాగే మా హీరో క్యారెక్టర్, అలాగే మా హీరో గారు కూడా అసలు ఎంత జెంటిల్మెన్ అంటే, ఆయన పాత్ర కొత్తగా వచ్చిన హీరోలు ఎవరు ఈ మధ్యకాలంలో అంత ఎక్సలెంట్గా డైలాగ్ వరి కానీ, ఫైట్స్ కానీ, డ్యాన్సెస్ కానీ అంత ఎక్సలెంట్గా చేసిన వాళ్ళని నేను చూడలేదు. మా హీరో
అంత చాలా సున్నితంగా పెరిగినా సరే అసలు ఎంత రఫ్గా చేశారంటే ఈ క్యారెక్టర్ని అసలు ఎక్సలెంట్. నేను సినిమాకి ముందు చెప్పడం కంటే కూడా ఆన్ స్క్రీన్ మీరు ఒకసారి చూసి చూడండి ఆ కుర్రాడు ఎంత గొప్పగా చేశాడు. ఎక్కడా లేదు, డైరెక్ట్గా మెడికల్ కాలేజ్ నుంచి షూటింగ్ వచ్చాడు అంతే, అంత ఎక్సలెంట్గా చేశాడు. దానికి ఒక సాంగ్స్ కానీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్, వితౌట్ రిహార్సల్ అండి. వస్తారు definitely డెఫినెట్గా 100% వస్తారు, 100% వస్తారు. వస్తారు. మాకు సక్సెస్ టూర్ ఉంటుంది డెఫినెట్గా. మీ అందరం కూడా మా మేడం అసలుకి రిలీజ్ చేస్తే అసలుకి మంచి ఉత్సాహంగా ఉన్నారు ఆవిడ సినిమా చూసి. ఏ ప్రొడ్యూసర్ అయినా సరే సినిమా బాగా వస్తే దాన్ని ఎంతవరకైనా ప్రమోట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆవిడకి నేను సినిమా చూపించి సినిమా నాకు బాగా నచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 100% బాగా వచ్చింది, డైరెక్ట్గా మీరు తీసింది నేను సాటిస్ఫై అయిన నిర్మాత అంటాం. డైరెక్టర్కి అంతకు మించిన కాంప్లిమెంట్ ఏముంది. సరే మా మేడం నాకు ఇచ్చేది ఏంటి సినిమా చూడకంటే కదా, ఏదో పొగడతల కోసం దీనికోసం చెప్పింది కాదు. ఆవిడ సినిమా చూసి సాటిస్ఫై అయ్యారు. వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ అద్భుతంగా వచ్చిందని కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఆవిడ. అలాగే సాంగ్స్ విషయంలో కానీ 50% సాంగ్స్ స్కోర్ చేస్తాయండి ఏ సినిమాలో అయినా సరే. ఒక పాట బాగుంది ఈ సినిమాలో, రెండో సాంగ్ పర్లేదు అంటారు. కానీ ఈ సినిమాలో 5 సాంగ్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. 5 సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్, అంత మంచి సాంగ్స్ అండి. అలాగే ఒక ఫైట్ ఉన్నా 2 ఫైట్లు ఉన్నా సరే ఎక్సలెంట్గా చేశాం. క్యారెక్టర్స్ అయితే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, సునీల్ గారి క్యారెక్టర్ కానీ, రాజీవ్ కనకల క్యారెక్టర్ కానీ, హీరోయిన్స్ క్యారెక్టర్ జనరల్గా ఇప్పుడు వచ్చే సినిమాలో హీరోయిన్స్కి తగిన ప్రాధాన్యం ఉండదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్స్కి ఇద్దరు అమ్మాయిలు కూడా అసలు దెబ్బకి నటించారు. అది ఆన్ స్క్రీన్ చూస్తే మీకు అర్థం అవుతుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారు, హీరోయిన్స్ పాత్రలు ఎంత గొప్ప మీకు తెలుస్తుంది.